హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో అయితే సింపుల్గా ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దారండి. మనం ఎగ్ బాయిల్ చేసుకొని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నామంటే ఒక 20 నుంచి 30 మినిట్స్లోని దమ్ బిర్యానీ అయితే ఈజీగా చేసేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ దమ్ బిర్యానీ ముందంతా ఎగ్ అంతా ఫ్రై చేసేసుకొని వెజిటేబుల్స్ అన్నీ రెడీ చేసుకొని మసాలా అన్నం కూడా బాయిల్ చేసుకొని ఉంచేసుకున్నాం అంటే త్వరగా అయిపోతుందండి. ఎప్పుడు చికెన్ మటన్ ఫిష్ కాకుండా సింపుల్గా ఎగ్తోని దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దారండి. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇక్కడైతే నేను ఒక 3.5 గ్లాస్ బాస్మతి రైస్, ఆయిల్ అండ్ ఓల్ గరం మసాలా వేసేసి రైస్ని అయితే బాయిల్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఒక బాండి పెట్టుకొని ఇందులోని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసి ఒక అరకప్పు వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనే కొద్దిగంత పసుపు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఎగ్స్ ఉడకబెట్టుకున్నవి ఇలా ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ అన్నీ కూడా బాగా కలర్ మారినంత వరకు వేయించుకోవాలండి. ఇలాగ ఒక 5-6 నిమిషాల పాటు బాగా వేయించుకున్నామంటే ఎగ్స్ అన్నీ కూడా ఈవెన్గా ఆయిల్ అయితే ఫ్రై అయిపోయాయి కదండి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకొని వేడిగా ఉన్న ఆయిల్లోని ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. కొద్దిగా కలర్ మారినంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే మనకు వేగిపోయినాయి కదా, ఇక్కడ ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఇందులోనే నేను 2 టమాటాలు, పెద్ద టమాటాలు ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు మనకి టైం పడుతుంది అనుకుంటే కొద్దిగా ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకున్నాం అన్నా కూడా మనకి టమాటా ముక్కలని బాగా మత్తిగా మగ్గిపోతాయి. టమాటా అయితే కొద్దిగా వేగింది కదండి, ఇప్పుడు మెత్తగా మనకి కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇందులో నేను అల్లము, టమాటా, వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను. ఇదైతే ఒక 2 చెంచాల వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఈ అల్లం టమాటా పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం టమాటా పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇక్కడైతే నేను 1.5 స్పూన్ వరకు అయితే ఉప్పు ఇక్కడ వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత కొద్దిగంత పుదీనా కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఎగ్ మసాలా అయితే 1 స్పూన్ వరకు వేసుకున్నానండి నేను. ఎగ్ మసాలా వేసుకోవడం వల్ల కూడా ఎగ్ దమ్ బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది ఎగ్ మసాలా వేసుకోవటం వల్ల. ఇప్పుడు ఈ మసాలా అంతా వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ బాగా కలిపేసిన తర్వాత కొద్దిగా అంత పేస్ట్ని అయితే నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇందులో ఒక హాఫ్ పేస్ట్ వరకు కూడా ఒక గిన్నెలో అయితే తీసుకుంటున్నాము. మనం దమ్ బిర్యానీ లేయర్ వేస్తాం కదా, ఆ ఫ్లేవర్ పట్టేదానికోసం మధ్యలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా రైస్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 2.5 గ్లాస్ రైస్ మాత్రమే తీసుకున్నానండి. ఇప్పుడు ఇలాగ రైస్ వేసేసుకున్న తర్వాత ఇందులోని మళ్ళా ఇంకా ఉన్నాయి కదా మనకి ఎగ్స్, ఆ ఎగ్స్ 4 ఎగ్స్ కూడా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోని మీదన కావాలంటే గరం మసాలా పొడి, ఉప్పు, సరిపోతే ఉప్పు కానీ ఏమైనా కూడా ఇక్కడ వేసుకోవచ్చండి. రైస్కి అయితే బాగా పడుతుంది. ఇక్కడైతే రైస్లో అయితే నేను సరిపడగా ఉప్పు అయితే వేసేసాను. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్ ప్లస్ పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇక్కడ మనం కొద్ది గ్రేవీ అనేది తీసుకున్నాం కదండి, మసాలా గ్రేవీ. ఇప్పుడు ఆ గ్రేవీని అయితే మొత్తంగా నేనైతే ఇలాగ వేసేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత మరికొద్దిగా ఉన్న రైస్ని కూడా ఇలాగ ఒక లేయర్ లాగా వేసేసాను. ఇప్పుడు ఇలా వేసేసిన తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్ ఇప్పుడు ఇలాగ వేసేసుకున్నానండి, బ్రౌన్ ఆనియన్. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు అయితే నెయ్యి అయితే వేసుకున్నానండి నేను. అక్కడక్కడ నెయ్యి వేయడం వల్ల రైస్కి అయితే ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇప్పుడు ఇలాగ వేసిన తర్వాత నేనైతే నా దగ్గర ఉన్న బిర్యానీ మసాలా పొడి ఉందండి, ఆ బిర్యానీ మసాలా పొడి అనేది ఒక 1/2 టీ స్పూన్ మీద వరకు వేసాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను. ఆరెంజ్ కలర్ అయితే ఫుడ్ కలర్ కొద్దిగా కలిపేసి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవచ్చు అండి. రైస్ బాగా ఉడికిపోయిందంటే సిమ్లో పెట్టుకోవచ్చు, లేదు మీడియం అంటే కొద్దిగా ఇచ్చేసుకొని నేనైతే నెయ్యి కొద్దిగా వేసేసుకొని మళ్ళీ 1 స్పూన్ వరకు మధ్యలో నెయ్యి వేసాను. వేసి మూత పెట్టేసి 10 నిమిషాల వరకు వదిలేసానండి. ఇలా వదిలేసిన తర్వాత ఇక్కడైతే నేను మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచి సిమ్లో అయితే పూర్తి సిమ్లో అయితే ఇంకొక 5 నిమిషాలు ఉంచానండి. ఇక్కడైతే ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి రైస్ అయితే మనకి లూజ్గా పొడిగా కూడా వచ్చింది.
ఎగ్స్ అన్నీ కూడా విరిగిపోకుండా గరిటెతో ఒక సైడ్ నుంచి బాగా కలుపుకోవాలి. ఇక్కడ కలర్ కూడా కలిసేటట్టు కింద నుంచి ఒక సైడ్ నుంచి బాగా కలుపుకున్నాం అంటే మనకి ఎగ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా పిల్లలకి ఇష్టపడి గుడ్డు అనేది తింటారు కదా. నేనైతే ఇలాగా రెడీ చేసేసిన తర్వాత ఒక బౌల్లోకి వేసి అయితే ఇలాగ సర్వ్ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది, కలర్ఫుల్గా వచ్చింది. పిల్లలైతే ఇష్టపడి తింటారు. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. సింపుల్గా ఇలాగ ఎగ్ దమ్ బిర్యానీ అయితే ట్రై చేయండి. ట్రై చేసి ప్రతి ఒక్కరు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.